యాహ్! గుడ్ ఈవెనింగ్. వాయిస్ వినిపిస్తుందా? ఓకే. ఫస్ట్ వన్, నోట్స్ మేకింగ్‌లో గోల్డెన్ రూల్స్ అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. సో, ఇందులో ఏంటంటే, ఫస్ట్ వన్ ఈస్ గోల్డెన్ రూల్. ఈ గోల్డెన్ రూల్ అంటే ఏంటంటే, హలో మనూష, జాయిన్ క్లాస్, నోట్స్ మేకింగ్ చెప్తున్నా. సో, గోల్డెన్ రూల్. సో, మనం సబ్జెక్ట్స్ స్టార్ట్ చేస్తాం కదా! సో, సపోజ్ ఇప్పుడు మనం ఏన్షియంట్ హిస్టరీలో నేను ఫస్ట్ ఏమి ఇచ్చాను? క్లాస్ 6 చాప్టర్ 1, 2 ఇచ్చాను. సో, మనం చాప్టర్స్ రీడ్ చేసేటప్పుడు ఎలా చదువుతాం? ఎలా చదవాలి అంటే, ఈరోజు ఫస్ట్ చాప్టర్ చదివామనుకుందాం. సో, సెకండ్ రోజు సెకండ్ చదువుతాం. థర్డ్‌ది మూడో రోజు థర్డ్ చాప్టర్ చదివామనుకుందాం. సో, ఫస్ట్ రోజు చదివేటప్పుడు సపోజ్ మీరు ఇది 1 అవర్‌లో చదివారు. 1 అవర్. సో, సెకండ్ రోజు 1 అవర్ టైం పడుతుంది అనుకుందాం. సో, సపోజ్ ఏంటంటే ఫస్ట్ రోజు 1 అవర్ చదివినప్పుడు, సెకండ్ రోజు 1 అవర్ చదువుతారు. ఇక్కడ సెకండ్ రోజు చదివేటప్పుడు ఏంటంటే, ఫస్ట్ రోజు చదివింది 10 మినిట్స్ చదవాలి. 10 మినిట్స్ రివైజ్ చేయాలి. సో, రివైజ్ చేస్తున్నారు అంటే ఏంటి? ఆల్రెడీ ఫస్ట్ టైమ్ చదివారు, సెకండ్ టైమ్ చదివారు. ఇక్కడేమైంది? య రీడింగ్ ఏమైంది ఇది? 2 టైమ్స్ అయింది. ఓకే. నౌ ఇప్పుడు థర్డ్ చాప్టర్. థర్డ్ చాప్టర్ 1 అవర్ చదివారనుకుందాం. సో, ఈ 1 అవర్ చదువుతారు. సో, మూడో రోజు చదివేటప్పుడు ఏమవుద్దంటే, సో, ఈ ఫస్ట్ చాప్టరు, సో, ఇది ఫస్ట్ చాప్టరు ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్. ఇది థర్డ్ టైమ్. మూడోసారి. సెకండ్ టైమ్, థర్డ్ టైమ్. ఇది చదువుతారు. సో, మరి సెకండ్ చాప్టర్‌కి ఏమవుద్ది? ఇక్కడ ఒకసారి చదువుతున్నారు 1, మళ్ళీ ఇక్కడ ఒక 10 మినిట్స్ 2, లేదా 5 మినిట్స్ ఆర్ 3 మినిట్స్. జస్ట్ రివైజింగే కాబట్టి. సో, ఇక్కడ 2 టైమ్స్ అవుద్ది. ఇక్కడ 2 టైమ్స్. మళ్ళీ ఇక్కడ ఫోర్త్. సో, ఫోర్త్ చదివేటప్పుడు ఏంటంటే, ఇది జస్ట్ పేపర్స్ అలా తిప్పండి. వాట్ ఈస్ వాట్ అన్నట్లు అలా స్క్రోల్ చేయాలన్నమాట. సో, అప్పుడు ఇదేమవుద్ది? ఫోర్త్ టైమ్ అవుద్ది. జస్ట్ తిప్పితే చాలు. ఎందుకంటే ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి అలా స్క్రోల్ చేస్తే సరిపోద్ది. సో, మళ్ళీ సెకండ్ టైమ్‌ది ఏమవుద్ది? ఇక్కడ చదివేటప్పుడు కొంచెం టైం ఎక్కువ పెట్టి 5 మినిట్స్ అలా ఇది థర్డ్ రీడింగ్ అయిపోద్ది. సో, ఇది 3 రీడింగ్స్‌లో కంప్లీట్ ప్రిపరేషన్ అయింది. ఇది 3 రీడింగ్స్ కంప్లీట్ ప్రిపరేషన్ అయింది. నెక్స్ట్ థర్డ్‌ది 2 రీడింగ్స్ అవుతాయి అప్పటికి. ఇది ఎన్ని అవుతాయి? 2 రీడింగ్స్. సో, ఫోర్త్‌ది ఏమవుద్ది? సో, 1 అవర్ అవుద్ది. ఇది ఫస్ట్ రీడింగ్ అవుద్ది. సో, ఇప్పుడు ఏమవుద్దంటే మళ్ళీ ఫిఫ్త్ చాప్టర్ అయ్యేటప్పుడు ఫోర్త్‌ది 2 రీడింగ్స్ అయిపోద్ది. థర్డ్‌ది 3 రీడింగ్స్ అయిపోద్ది. సో, ఇప్పుడేంటంటే మీరు ఫస్ట్, సెకండ్ స్కిప్ చేసేసి ఫో థర్డ్, ఫోర్త్ చదవాలి. ఫైనల్ రీడింగ్. అర్థమవుతుందా? ఫైనల్ రీడింగ్ చదవాలి. నెక్స్ట్ వన్. సో, మళ్ళీ ఫోర్త్ రీడింగ్ ఏమవుద్ది? 3 టైమ్స్ అవుద్ది. సిక్స్త్ చాప్టర్ చదివేటప్పుడు ఫిఫ్త్ రీడింగ్ 2 టైమ్స్ అవుద్ది. సో, ఇక్కడేంటి? అప్పుడు థర్డ్, ఫోర్త్ స్కిప్, గో టు ఫిఫ్త్ వన్. సో, ఇక్కడ ఆల్మోస్ట్ రీడింగ్స్ ఇక్కడ 4 రీడింగ్స్ వచ్చాయి. ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4. ఇప్పుడేమైద్ది? మీకు నాలెడ్జ్ అంతా వచ్చేసుంటది. సో, ఇలా అన్నమాట. ఇప్పుడు నాలెడ్జ్ అంతా వచ్చేసినప్పుడు ఏం జేయాలంటే, సో, మనకి సపోజ్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది. ఐవీసీ.
ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఎక్కడ ఉంది? ఎక్కడెక్కడ ఉంది? సిక్స్త్ క్లాస్‌లో ఉంది, సెవెంత్‌లో ఉంది, ఎయిత్‌లో ఉంది, 11థ్‌లో ఉంది, 12థ్‌లో ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక బుద్ధిజం గురించి ఉంది, జైనిజం గురించి ఉంది. మరి ఈ అన్ని చోట్ల మనం ఏంటంటే ఫస్ట్‌లో రాసుకునేటప్పుడు ఏమవుద్దంటే, సో, సపోజ్ సిక్స్త్ క్లాస్ రాసారు. సిక్స్త్ క్లాస్‌లో మీకు ఏదైతే గుర్తుందో చదివినప్పుడు, సపోజ్ ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ చదివారు ప్రీ హిస్టరీ. సో, ప్రీ హిస్టరీ గురించి చదివేటప్పుడు అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2.5 మిలియన్ ఇయర్స్ అగో ఎంవై. ఇది గుర్తుంది మీకు. ఎన్ని సార్లు రిపీట్ చేసినా నిద్రలో అడిగినా కూడా 2.5 మిలియన్ ఇయర్స్ అని చెప్పగలరు. సో, అది రాసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఏదైతే ప్రీ హిస్టరీలో మనకి స్టోన్ టూల్స్, బోన్స్, పాటరీ, ఇంకా తర్వాత ఫాజిల్స్. మీ మీ క్లాస్ వచ్చేసరికి వాయిస్ బ్రేక్ అవుద్దిరా. మీకు నెట్ రాకపోయినా వాయిస్ బ్రేక్ అవుద్ది. నాకు ఇక్కడ ఫుల్‌గా ఉంది. సో, ఫాజిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, ఈ ఫాజిల్స్ ఇవన్నీ ఉంటాయి. సో, ఇవేంటి ప్రీ హిస్టరీ అంటే మీకు చదివినప్పుడు ఇవన్నీ మైండ్‌లో గుర్తుంటే ఇవన్నీ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఏవైతే మీకు గుర్తుండవో కాన్సెప్ట్స్, సపోజ్ పాటరీ. సో, పాటరీ ప్రీ హిస్టరీ అన్న టాపిక్ మీకు గుర్తుకొచ్చినప్పుడు పాటరీ మీకు గుర్తులేదనుకోండి, రాసుకోండి. ఒక 1 పాయింట్‌లో పాటరీ రాసుకోండి. మీకు 1 పాయింట్‌లో అర్థం కాలేదు. మీకు ఫ్యూచర్ రెఫరెన్స్‌కి రైట్ ఇన్ మోర్ పాయింట్స్ రాసుకోండి. సో, మోర్ పాయింట్స్‌లో రాసుకోండి. ఇంకోటేంటంటే చదివేటప్పుడు బుక్స్ రీడింగ్‌లో మీకు నెట్ రాకపోయినా వాయిస్ బ్రేక్ అవుద్ది చెప్తున్నాను కదా! ఇంతకుముందు 3 మెంబర్స్ క్లాస్ చెప్పాను. అప్పుడు బ్రేక్ అవ్వలేదు. మీకు మీ క్లాస్ వస్తే బ్రేక్ అయిపోద్ది వాయిస్. ఓకే. ఒక్క నిమిషం. సో, ఇప్పటి వరకు చెప్పింది అర్థమైందిగా? హ్మ్. ఆ రీడింగ్స్ అయిపోతాయి కదా! 4. ఫస్ట్ మనం బుక్ చదివేటప్పుడు ఎలా చదవాలి అంటే, ఫస్ట్ ఏంటంటే టెక్స్ట్‌ని అండర్‌లైన్ చేయొద్దు. నో అండర్‌లైనింగ్. ఇవి గోల్డెన్ రూల్స్ అన్నమాట. ఫస్ట్ చదివేటప్పుడు అండర్‌లైనింగ్ చేయొద్దు. ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్, పెన్సిల్‌తో హార్డ్ వర్డ్స్‌కి మీనింగ్స్ రాయండి. రైట్ మీనింగ్స్ ఆఫ్ హార్డ్ వర్డ్స్. నెక్స్ట్ థర్డ్ రీడింగ్‌లో సో, మళ్ళీ పెన్సిల్ లేదా స్కెచ్ ఇంపార్టెంట్ వాటిని రౌండ్ ఆర్ హైలైట్ చేసుకోండి. హైలైట్. సో, ఫోర్త్‌లో కంప్లీట్ రీడింగ్. సో, ఇలా కంప్లీట్ చేయాలన్నమాట. సో, ఫస్ట్ మీనింగ్‌లో ఏం చదవరు. ఏమేముంది, ఏంటని తెలుసుకుంటారు. సెకండ్ దాంట్లో ఆహ్, టెక్స్ట్ బుక్‌లో ఉన్న బుక్స్ మీనింగ్స్ అన్నిటికి హార్డ్ వర్డ్స్ రాసుకుంటారు. థర్డ్ రీడింగ్‌లో వర్డ్స్ అనేటివి హైలైట్ చేసుకుంటారు. ఫోర్త్ రీడింగ్‌లో కంప్లీట్ మీనింగ్ తీసుకుంటారు. ఇక్కడ ఏంటి మీకు సో, కాన్సెప్ట్ ఏమేముందో తెలుస్తది. తర్వాత హార్డ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మీనింగ్స్ తెలుస్తది. తర్వాత ఇంపార్టెంట్ వర్డ్స్‌కి మీరు హైలైట్ చేసుకుంటారు. తర్వాత ఈ మొత్తాన్ని అనలైజ్ చేసుకొని ఫోర్త్ రీడింగ్‌లో కంప్లీట్ చేసుకుంటారు. సో, ఫస్ట్ రీడింగ్ చదివేటప్పుడు సో, మీరు వన్ టైమ్ చదువుతారు. సెకండ్ టైమ్ చదువుతారు. సో, సెకండ్ టైమ్ ఈ సపోజ్ 1 అవర్ చదివితే ఇది 1 అవర్ చదువుతారు. సెకండ్ రోజు చదివేటప్పుడు ఇది ఒక 10 మినిట్స్ చదవాలి. ఇది దీంతో పాటు సెకండ్ చాప్టర్ చదవాలి 1 అవర్. సో, థర్డ్ చాప్టర్ చదివేటప్పుడు అవరు. సో, ఇక్కడేమవుద్ది 1, 2, 3. ఇక్కడ ఇది 3 రీడింగ్స్ అవుతాయి. ఇది 2 రీడింగ్స్ అవుతుంది. ఇది 1 రీడింగ్ అవుతుంది. సో, మళ్ళీ ఇంకా ఫోర్త్‌లో ఇది 1 అవర్ చదువుతారు. సో, ఫస్ట్‌దేమవుద్ది ఇక్కడ
1, 2, 3 రీడింగ్స్. ఇది 4 రీడింగ్స్ అవుతాయి. సో ఇప్పుడేంటి, నేను ఇక్కడ ఈ 4 రీడింగ్స్‌లో ఈ 4 స్టెప్స్ ఉన్నాయి గదా! అర్థమైందా? ఈ 4 స్టెప్స్. ఫస్ట్ అండర్‌లైన్ చేసుకోకూడదు. ఫస్ట్ పెన్సిల్‌తో మీనింగ్స్ రాసుకోవాలి. సెకండ్ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ రీడింగ్‌లో కంప్లీట్‌గా చదువుకోవాలి. సో, అక్కడితో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అవుద్ది. సో, ఇప్పుడు ఇది స్కిప్ చేసేయాలి. నెక్స్ట్ వన్ సెకండ్ చదివేటప్పుడు, ఇది ఫోర్త్ చదివేటప్పుడు ఇది 3 రీడింగ్స్ అవుద్ది. 3 రీడింగ్స్ అవుద్ది. ఫిఫ్త్ చదివేటప్పుడు ఇక్కడేంటి, మీరు 1 అవర్ చదవరు. జస్ట్ ఏంటి 5 మినిట్స్ ఏముందని రివైజ్ చేస్తారు. సో, ఇక్కడ 3 మీనింగ్స్. నెక్స్ట్ సిక్స్త్ చదువుతారు కదా! సో, సిక్స్త్ చదివేటప్పటికి ఫోర్త్‌ది 4 రీడింగ్స్ అయిపోతాయి. సో, ఇక్కడ ఇది స్కిప్ చేసేయాలి. నెక్స్ట్ థర్డ్‌ది 3 అవుతాయి. సేమ్ ఇలా చాప్టర్స్ అన్నీ ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ అవుతూ వస్తుంటాయి. ఇప్పుడు మీరు ఏం చేయాల్సంటే 3 రీడింగ్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఈ ఫస్ట్ చాప్టర్ 1 ఓపెన్ చేశారు. సపోజ్ చెప్తాను చూడండి. మనకి ప్రీ హిస్టరీ కదా! మనకి ఇప్పుడు క్లాస్ 12లో క్వీన్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ అనుకున్నాం. అందులో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ చాప్టర్‌లో సో ఫస్ట్ చాప్టర్ వచ్చి బ్రిక్స్, బీడ్స్ అండ్ బోన్స్. ఇది హరప్పన్ సివిలైజేషన్ గురించి ఉంది. సో ఫస్ట్ చాప్టర్ చదివినప్పుడు ఏంటంటే ఈ మొత్తం చదివిన తర్వాత జస్ట్ ఇంపార్టెంట్ అన్నీ హైలైట్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ సైట్స్ ఏమేమి ఉన్నాయని హైలైట్ చేసుకుంటారు. సెకండ్ టైం పెన్సిల్తో ఇంపార్టెంట్ మీనింగ్స్ రాసుకుంటారు. థర్డ్ టైం హైలైట్ చేసుకుంటారు. ఫోర్త్ ఫోర్త్ టైం రీడింగ్ కంప్లీట్ అవుద్ది. ఇప్పుడు మీరు నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలంటే, మీరు బుక్ అంతా చదివిన తర్వాత మీకు ఏవైతే గుర్తులేవో అవే రాయాలన్నమాట. సపోజ్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. 'మొహెంజోదారో' ఉంది. 'మొహెంజోదారో', 'లోతల్'. 'లోతల్' అంటే మీనింగ్ ఏంటి? మౌండ్ ఆఫ్ డెడ్. సో, ఇది మీనింగ్ అన్నమాట. సో, ఇది గుర్తుంది నీకు. కానీ 'మొహెంజోదారో' గురించి విన్నప్పుడు మీకు గుర్తు లేదు. సో, ఓన్లీ 'మొహెంజోదారో' మాత్రమే నోట్స్ రాసుకోవాలి. ఓన్లీ 'మొహెంజోదారో'. సో, మీకు ఏదైతే గుర్తుందో అది రాసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో, ఇలా కాన్సెప్ట్స్ అనేది కవర్ చేయాలి బుక్స్‌లో. నెక్స్ట్ మరి నోట్స్ ఎలా రాయాలి అంటే, ఫస్ట్ హెడ్డింగ్ దీంట్లో స్ట్రాటజీస్ ఉన్నాయి. వీటిలో రూల్స్ ఉన్నాయన్నమాట. ఒకటేంటంటే సపోజ్ మనకి ఇప్పుడు పేజ్ ఎలా ఉంటది? వర్టికల్‌గా ఉంటది. ఓకే. రెక్టాంగిల్ షేప్‌లో ఇలా ఉంటది. ఈ దీనిని ఇలా అడ్డంగా పెట్టేసి, హారిజాంటల్‌గా చేసి, రెండుగా ఫోల్డ్ చేసి పిన్ చేసుకుంటే 2 పేజెస్ అవుద్ది. 2 పేజెస్ అవుతాయి. ఇక్కడ నోట్స్ రాస్తాం. ఇక్కడ వదిలేస్తాం. ఇది స్టెప్ 1. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ మెథడ్. సో, ఇంకొక మెథడ్ ఏంటంటే పేజ్‌ని ఇట్లా పేజ్ ఉంటది కదా! సో, 3గా డివైడ్ చేసుకోవాలి. 3గా డివైడ్ చేసుకొని ఇక్కడ, ఇక్కడ హెడ్డింగ్స్ పెట్టుకుంటాం. పాయింట్స్ రాసుకుంటాం. హెడ్డింగ్, పాయింట్స్. హెడ్డింగ్ 1, 2, 3 పాయింట్స్. హెడ్డింగ్, పాయింట్స్ ఇలా రాసుకొని ఈ గ్యాప్ వదిలేసుకోవాలి. ఇదొక మెథడ్. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏంటంటే ఏ4 షీట్స్ ఉంటాయి కదా! ఇది ఏ4 షీట్ మెథడ్. ఈ 3 మెథడ్స్ కూడా. ఏ4 షీట్ మెథడ్‌లో నోట్స్ మొత్తం కంప్లీట్‌గా రాసేస్తాం. ఈ పేజ్ మొత్తం రాసేసి మనకి టెక్స్ట్ బుక్‌లో ఎన్‌సీఈఆర్‌టీస్‌లో ఏదైతే మనకు గుర్తులేవో అవన్నీ రాసుకున్న తర్వాత మనం పిన్ చేసుకుంటాం. సపోజ్ ఒక 10 పేజెస్ అయ్యాయి. ఈ 10 పేజెస్‌ని పిన్ చేసుకుంటాం. పిన్ చేసుకున్నాక మళ్ళీ న్యూస్ పేపర్‌లోనో లేదా ఇప్పుడు సపోజ్ మీరు 'ఆర్ఎస్ శర్మ' బుక్ చదివారు. తమిళనాడు ఎన్‌సీఈఆర్‌టీ బుక్ ఉంటది. అక్కడ వేరే పాయింట్ ఉంది. అప్పుడు మీరేం చేయాలంటే ఎక్స్‌ట్రా ఒక అడిషనల్ పేపర్ తీసుకొని ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ అంతా ఒక అడిషనల్ పేపర్ పెట్టుకొని ఈ పిన్ చేసాం కదా! ఆ పిన్ రిమూవ్ చేసేసి పేపర్ మధ్యలో పెట్టుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే నేను ఈ మెథడ్ ఫాలో అవుతా. పేజెస్ సేవ్ అవుతాయి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మాత్రమే యాడ్ చేసుకుంటాం. ఇది. కొంతమంది ఏ మెథడ్ ఫాలో అవుతారంటే ఈ మెథడ్ ఫాలో అవుతారు. 3గా డివైడ్ చేసేసి ఆహ్, రైట్ సైడ్ పార్ట్ వదిలేసుకుంటారు. ఇది 3 మెథడ్స్ అన్నమాట నోట్స్ మేకింగ్‌కి. సో, ఇవి ట్రిక్స్. ఇంకొకటి నోట్‌బుక్‌లో రాసేవాళ్ళు.
ఫస్ట్ ఏంటంటే నోట్‌బుక్స్. సో, నోట్‌బుక్‌లో రాసేవాళ్ళేంటంటే హ్మ్. ఇందులో గూడా ట్రిక్స్ ఉన్నాయి. సో, సపోజ్ మనకి నోట్‌బుక్ డబుల్ సైడ్ ఉంటది గాబట్టి, సపోజ్ స్క్వేర్ నోట్‌బుక్కే అనుకుందాం. సో, నోట్‌బుక్ ఇలా ఉంటది కదా! సో, నోట్‌బుక్‌లో సో, మొత్తం ఇలా రాసేసుకుంటారు. ఒక టాపిక్‌కి ఈరోజు ఐబీసీలో సీల్స్ గురించి రాశారనుకుందాం. లేదా మొహెంజోదారో. మొహెంజోదారో గురించి మొత్తం ఇలా రాసేసి, సో, ఇక్కడ లాస్ట్‌లో హాఫ్ పేజ్ వదిలేయాలి. సో, ఇక్కడ మొత్తం రాసేస్తారు. పాయింట్స్ మొత్తం 1, 2, 3, 4, 5, 6 ఈ గ్యాప్ హాఫ్ పేజ్ వదిలేయాలి. హాఫ్ పేజ్ రాసేసుకొని ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ మనం వేరే చోట ఏదైనా చదువుకుంటే అక్కడ రాయాలన్నమాట. సో, ఇదన్నీ నోట్స్ ఎప్పుడు రాయాలంటే మీరు ఒక్కొక్క చాప్టర్ 4 టైమ్స్ అన్నా చదవాలి. 3-4 టైమ్స్. అప్పుడేమవుద్దంటే నోట్స్ అనేది బల్కీ అవ్వదు. ఎగ్జామ్ టైమ్‌లో రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు 500 పేజెస్ ప్రిపేర్ చేశారనుకుందాం. సో, మీరు ఎగ్జామ్‌కి ఎళ్ళే ముందు మన దగ్గర 30-40 పేజెస్ నోట్స్ ఉండాలి. అంతా ఇదంతా కలిపి. 30-40 పేజెస్ రావాలి అంటే మనం ఎన్ని సార్లు మల్టిపుల్ రివైజ్ చేస్తే నోట్స్ అనేది అంత షార్ట్ అయిపోతుందన్నమాట. ఇది నోట్ మేకింగ్ స్ట్రాటజీ. నెక్స్ట్ వన్ ఫస్ట్ అండర్‌స్టాండింగ్ చేసుకునేటప్పుడు సిలబస్‌లో ఎన్‌సీఈఆర్‌టీస్ చదువుతాం, స్టాండర్డ్ బుక్స్ చదువుతాం లింక్ చేసుకొని. సో, తర్వాతేంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి. సో, తర్వాత నేను ఏవైతే చెప్పానో సో, ఫస్ట్ కాన్సెప్ట్ మొత్తం చదవాలి. నెక్స్ట్ పెన్సిల్‌తో ఇంపార్టెంట్ వర్డ్స్ మీనింగ్ రాసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ వర్డ్స్‌ని హైలైట్ చేసుకోవాలి. ఫోర్త్ రీడింగ్‌లో కాన్సెప్ట్ మొత్తం అర్థం చేసుకోవాలి. సో, ఈ మొత్తాన్ని ఈ 4 టైమ్స్ రివిజన్ అవుద్ది కదా! ఏదైతే గుర్తుంటదో మనకి అది నోట్స్ రాసుకోవాలన్నమాట. సో, ఇది నోట్స్ మేకింగ్ ప్రాసెస్.